అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోనసీమ టీవీ అఫీషియల్. జర్నలిస్ట్ మధు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ని అందరూ కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళే ముందు, ఈరోజు మన దేశానికి గతి పట్టడానికి కారణం అంట గాంధీ మార్గంలో నడవటానికే. ఈ విషయం ఎవరో కాదు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మన దేశానికి గాంధీ మార్గంలో నడవటం వల్ల మనకి గతి పట్టిందంట. అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలియదేమో, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి గాంధీ మార్గంలోనే నడిచింది కదా, మరి అప్పుడు గుర్తులేదా? మరి ఆయన అన్నయ్య గారు చిరంజీవి గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి అప్పుడు అన్నయ్య మీరు గాంధీ మార్గంలో నడవటం వల్ల ఈ దేశానికి గతి పట్టిందని మీ అన్నయ్య గారికి చెప్పగలిగారా? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు అసలు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అసలు మీకు రాజకీయ నాలెడ్జ్ ఉందా? ఎందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు మిమ్మల్ని శుభ్రంగా వాడేసుకున్నారు, అది మీకు కూడా తెలిసిపోయింది. అందుకే ఆ విషయాన్ని గుర్తించి మీరు బీజేపీ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోయారు. భజన చేస్తున్నారు, మోడీ గారు భజన. ఎందుకు? ఏదో రాష్ట్రానికి మోడీ గారు సీఎం చేస్తారని. మీరు అసలు నాలెడ్జ్ ఉండే మాట్లాడుతున్నారు రాజకీయం మీద. ఏంటి ఇంతవరకు గాంధీ గారి మార్గంలో నడిస్తే ఈ దేశానికి దుస్థితి ఏర్పడిందా? అంటే మీకు ఒక విషయం తెలుసా, ప్రతి అటాక్ కూడా బీజేపీ గవర్నమెంట్లోనే జరిగింది, ఓకేనా? అది మీరు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? ఎందుకు? మీ సొంత నియోజకవర్గంలో మీరు గెలిచారు కదా పిఠాపురం, అక్కడ ఏమైంది తెలుసా? తెలుసులే, మీరు తెలిసినా పట్టించుకోరు, ఎందుకంటే దళితులు కదా. అక్కడ దళితుల్ని వెలేసినా కూడా మీరు ఒక్క చిన్న మాట మాట్లాడలేదు. ఎందుకు ఊగిపోతున్నారు మీరేంటి? అయితే గాంధీ మార్గం నడవద్దు, ఏ మార్గం నడవమంటారు? ఎప్పుడు కుల మతాల మధ్య గొడవలు పెట్టి స్విచ్ పెట్టి కొట్టుకుని చావమంటారా పవన్ కళ్యాణ్ గారు? అసలు మీరు యొక్క పొలిటికల్ పార్టీ నాలెడ్జ్తోనే మాట్లాడుతున్నారా? ఎందుకు మీరు మన తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో మహాసేన రాజేష్కి ఇచ్చినట్టు ఇచ్చి సీట్ లాగేసుకున్నారు కదా. అదే 2 రోజుల్లో ఒక బీజేపీ అది పార్టీ ఒక నాయకుడిని తీసుకొచ్చి నిలబెట్టారు. అది అసలు ప్రజలకు ఎవరికో తెలియదు. ఎలా నెగ్గేశారు? 21కి 21 పార్టీ ఏ పార్టీకైనా సీట్లు వచ్చేస్తాయా? అంతే. మీకు తెలుసు ఎలా నెగ్గరో, ప్రజలందరికీ తెలుసు. ఎందుకండి గాంధీ మార్గంలో నడిస్తేనే దేశానికి ఈ దుస్థితి వచ్చేస్తున్నారు. అయితే ఏ మార్గంలో నడవమంటారు మీరు పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. సనాతన ధర్మం అన్నారు కదా. సనాతన ధర్మం అంటే మరి ఎంతోమంది హిందూ యువతలు చాలామంది చచ్చిపోతున్నారు, ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? గత వైసీపీ ప్రభుత్వంలో చాలామంది మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన యువకులను తీసుకొచ్చారా? మరి అందులో హిందూ సోదరులు ఉంటారు కదా, మరి వాళ్ళని రక్షించుకోరా? ఎందుకండి అర్థం పర్థం లేని రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు. దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వెన్నెముకగా నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? మత రాజకీయాలు, ముస్లిము, హిందూ, క్రిస్టియన్ కొట్టుకు చావమని చెప్తుంది. ఇప్పుడు మీరు కూడా అదే వ్యాసం వేశారు కదా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఏం చేస్తున్నారో. అసలు సరైన రాజకీయ నాయకుడైనా మీరు? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మీ పని అయిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో కలిశారో మిమ్మల్ని వాడుకుని వదిలేశారు, అప్పుడే మీకు అర్థమైంది, ఓకేనా? ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? గాంధీ మార్గంలో నడవడం వల్ల ఈ దేశానికి దుస్థితి. అయితే ఏ మార్గంలో నడవమంటారు? కొట్టుకు చావమంటారా? ముస్లింల మధ్య, క్రిస్టియన్స్ మధ్య, హిందువుల మధ్య గొడవలు పెట్టి చావమంటారా? ఇదేనా మీ సిద్ధాంతం? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఎలివేత వేసిన దళితులకి ఏం సమాధానం చెప్పారు మీరు? ఏం న్యాయం తీర్చారు? మిమ్మల్ని నమ్మి ఓటేశారా? ఓటేశారు కదా, మిమ్మల్ని నమ్మి గెలిపించుకున్నారు కదా. ఏం అభివృద్ధి చేస్తున్నారు అక్కడ మీరు? బీజేపీ ప్రభుత్వం, గత బీజేపీ ప్రభుత్వం ఏమేమి కట్టింది తెలుసా మీకు? ఒక ఐఐటీలు కట్టిందా? ఎన్ఐటీలు కట్టిందా? గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిందా? ఏమి అభివృద్ధి చేసింది? గౌతమ్, అదానీ, అంబానీ ఆస్తులు దోచిపెట్టింది
ఈ బీజేపీ ప్రభుత్వం. మీరు ఆ బీజేపీ ప్రభుత్వం పంచం చేరి భజన చేస్తున్నారు. ఎందుకు? మీ పార్టీ మీ యొక్క ఉన్నత కోసమా? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా? మీరు ఎందుకు గాంధీ మార్గంలో నడటం వల్ల దేశానికి ఏ దుస్థితి కలిగింది? గాంధీ మార్గంలో నడటం వలన ఇందిరాగాంధీ యుద్ధం గెలిచింది. మోడీలా తోక ముడుచుకోలేదు. ట్రంప్ ఎందుకు వచ్చాడు ఇప్పుడు మధ్యవర్తిగా? అప్పుడు ఇందిరాగాంధీ ఏం మాట్లాడారో తెలుసా? ఎవరు జోక్యం వద్దన్నారు. మరి మోదీ ఇప్పుడు ఎందుకు తలొంచాడు? ఎందుకు ట్రంప్ మాటలకు తలొంచాడు? మీరు అసలు గాంధీ మార్గంలో నడవడం వల్ల ఎన్నో ఐఐటీలు వచ్చినాయి, ఎన్ఐటీలు వచ్చినాయి, ఐఎంఈలు వచ్చినాయి, ఎన్నో దేశం అభివృద్ధి చెందింది, ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. ఈరోజు గౌరవనీయులైన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి యొక్క సిస్టమ్ వల్ల ఇంకా ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుంది. మీ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో నాశనం చేసేసిన దేశాన్ని అన్నీ ప్రైవేటీకరణ చేసేసాయి. రైల్వే ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఎన్ని గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలు అన్నీ ప్రైవేట్ పరం చేసేసాయి. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ దేశంలో కానీ నిరుద్యోగత రేటు పెరిగిపోతుంది, అయినా దానికోసం మాట్లాడరు. నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి, దానికోసం మాట్లాడరు. గాంధీ మార్గంలో నడవటం వల్ల దేశానికి దుస్థితి ఏర్పరిచింది. గాంధీ మార్గంలో నడవటం వల్ల దేశానికి దుస్థితి ఏర్పడలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీలాంటి రాజకీయ నాయకులు, బీజేపీ లాంటి రాజకీయ నాయకులు మత కలహాలు సృష్టించడం వలన దేశం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది, అప్పుడు హిందుత్వం ఎప్పుడు ప్రమాదంలో పడలేదు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే గద్దెక్కుతుందో అప్పుడే హిందుత్వం ప్రమాదంలో పడుతుంది. కేవలం కుల మతాల మీద రెచ్చగొట్టి వాటి కోసమే మత ఘర్షణ చేసి వీటిల్నే చూపించి మభ్యపెట్టి అభివృద్ధి చేయకుండా తప్పించుకుంటుంది. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మీ మీద గౌరవం, చాలా గౌరవం. ఎందుకంటే మీరు రాజకీయంలోకి రాకముందు చాలా బాగా మాట్లాడేవారు, చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి విషయాలు మీలో. ఓకే, మీరు వస్తే అందరినీ బాగా చూస్తారని అనుకున్నాం. కానీ మీరు ఒక్కసారి నెగ్గిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి అందరినీ మీరు అన్ని మతాలని కలుపుకుని పోవాలి, మీరందరూ ప్రజల యొక్క సంక్షేమం కోరుకోవాలి అని కోరుకుంటూ నమస్కారం.